హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మన బృందావన గార్డెన్ లో ఉన్న చెరీస్ ది స్వీట్ వే అయితే ఉన్నాము. చెరీస్ ది స్వీట్ వే ఇప్పటికి వైఫై మాల్ అంటే బృందావన గార్డెన్ లో అయితే ఉంటుంది. ఈ వైఫై మాల్ కాంపౌండ్ లో అయితే మనకి చెరీస్ ఫస్ట్ షాప్ వచ్చేసి మనకి చెరీస్ అనేది ఉంటుంది. మనకి అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. మనకి గుంటూరులో దొరకని స్వీట్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎటువంటి డిఫరెంట్ దొరుకుతాయి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి వచ్చేప్పటికి స్టార్టింగ్ లోనే వీళ్ళు మనకి చాక్లెట్స్ వచ్చేప్పటికి మనకి బుకే స్టైల్లో అయితే వీళ్ళు మనకి చేశారండి. బుకే స్టైల్లో చాక్లెట్స్ అంటే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. నార్మల్ గా అయితే ఉండొచ్చు కానీ నేనైతే చూస్తున్నాను ఫస్ట్ టైం. బుకే స్టైల్ కానీ మనకి ఇలా డాల్స్ టైప్ ఆఫ్ మనకి వచ్చేప్పటికి చాక్లెట్స్ వాళ్ళకి గిఫ్ట్ ఆర్టికల్స్ టైప్ అయితే వాళ్ళు డిజైన్ చేశారు. తర్వాత మనకి ఇలా స్వీట్స్ కి వెళ్దాం. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ మనకి వచ్చేప్పటికి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఉన్నాయి. చెరీస్ పేరు మీద మనకు వచ్చినప్పుడు వాళ్ళ చిన్న చిన్న లడ్డూల దగ్గర నుంచి తీసుకుని మనకి ఏదన్నా వేరే గిఫ్ట్ చేయడానికి కూడా చెరీస్ పేరు బాక్సెస్ ఉన్నాయి. ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. ఓకే అండి, మనకి చెరీస్ ది స్వీట్ వచ్చేప్పుడు మనకి ఇవైతే గిఫ్ట్ బాక్స్లు అంటే మన స్వీట్స్ పెట్టడానికి కానీ చేయడానికి కానీ సైజెస్ వారీగా మనకైతే ఇచ్చారు. మనకి ఏదైనా స్వీట్స్ కానివ్వండి లేదంటే డ్రై ఫ్రూట్స్ పెట్టి గిఫ్ట్ చేయడానికి కానీ మనకి ఈ టైప్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి కేక్స్ పెట్టి చేయడానికి కానీ మనకి ఏదైనా చిన్న చిన్న కిటీ పార్టీస్ కానివ్వండి ఫంక్షన్స్ కానీ మన ఏదైనా బ్యూటిఫుల్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వడానికి మాత్రం బాక్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇవే కాదండి, స్వీట్స్ చాలా డిఫరెంట్ స్వీట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మనకు వింటేజ్ స్టైల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ జమానా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. మనకైతే ప్రస్తుతానికి మనకి ఈ చెరీస్ ది స్వీట్ వే మన గుంటూరు బృందావన గార్డెన్స్ లో మనకి ఉందండి. వైఫై మాల్లో మనకి ఉంటుంది అనమాట. ఇది వచ్చేప్పటికి మేడం గారు శివాని గారు ఉన్నారు. మనకి వీళ్ళ దగ్గర స్వీట్స్ ఏమి ఉంటాయి అంటే గిఫ్ట్ ఆర్టికల్స్ ఎలాంటివి ఉంటాయని మనకి చెప్తున్నారు. నమస్తే మేడం. నమస్తే రహీం, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏంటి మేడం మనం ఇప్పుడు స్వీట్స్ కానివ్వండి ఇవి ఏంటి ఆర్గానిక్ గానా లేకపోతే నార్మల్ గానా మనకి ఇలా బెల్లంతో చేస్తారా? అన్ని అండి, బోత్ వేస్ ఉంటాయి. అన్ని మనకి ఆర్గానిక్ ఉంటాయి స్వీట్స్ లో అండ్ బెల్లం, షుగర్ అండ్ హనీ. సో మా మెయిన్ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మీకు తెలుసు హెల్త్ ఫ్రీక్స్ ఉంటారు. సో అంటే మేబీ ఇట్స్ దానికి బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా సరే హెల్త్ ఫ్రీక్స్ వాటి కోసం కానీ షెల్ఫ్ లైఫ్ కోసం కానీ మేము కొన్ని ఇన్నోవేటివ్ స్వీట్స్ తీసుకున్నాము. దానిలో భాగంగా ఫ్లోరెంటైన్ అని ఒకటి ఉంటుంది, లేదా బైట్స్ ఉంటాయి. ఇవి షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేప్పుడు మనకి ఏంటంటే ఓట్స్, ఇవి చిరుధాన్యాలు, వీటితో కూడా స్వీట్స్ వస్తున్నాయి మన దగ్గర. అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో దీనికి మీకు చెప్పాలంటే దిస్ ఇస్ ద రాగి మురుకులు. సో రాగి ఫ్లోర్ తో చేస్తాం మనం ఉంటున్నాం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకునే టాపిక్ కంటిన్యూషన్ తో హెల్త్ ఫ్రీక్స్ వచ్చేసి కార్బోస్ ఎక్కువ యూజ్ చేయొద్దు అనుకుంటున్నాం. అండ్ కార్బోస్ అంటే రైస్ తో మురుకులు చేసినప్పుడు కొంచెం ఇప్పుడున్న పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానీ తినడానికి కొంచెం హెసిటేట్ అవుతున్నారు. సో దాని గురించి మేము రాగి మురుకులు కానివ్వండి, తర్వాత కొర్రలతో కానివ్వండి, లేదు సో హాట్ విత్ ఆల్ సీడ్స్ వీటితో ప్రిపేర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అట్లీస్ట్ మనకి మంచి సేల్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఇవి ఉన్నాయి నువ్వులు. సో దాంట్లో తెల్ల నువ్వుల్లో కానీ నల్ల నువ్వులతో కానివ్వండి కంప్లీట్లీ ఫ్లాక్ సీడ్స్. సో ఇవన్నీ రోజు ఫుడ్ లో అవ్వాలి అంటే యాడ్ చేయాలంటే చాలా టఫ్ అవుతుంది. అదే విధంగా ఇలాంటి కనుక ఉంటుంటే పిల్లలకి సో పర్టికులర్లీ అట్లీస్ట్ స్నాక్ బాక్స్ లో పెట్టగలిగే పేరెంట్స్ అదే చెప్తుంటారు మాకు. వీళ్ళ దగ్గర ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఓన్లీ స్వీట్స్ అండ్ హాట్సే కాదండి, వీళ్ళ దగ్గర ఇప్పుడు మనకి పౌడర్స్ మనకి ఇప్పటికి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలో మనకి అయితే నాకు కావాలన్న కారం పొడులు లేకుండా ఇవాళ బాగోదు. వీళ్ళ దగ్గర ఏంటంటే కారం పొడులు కూడా డిఫరెంట్ అండి. ప్లస్ వీళ్ళు అంటే హోమ్ మేడ్, వీళ్ళు సొంతంగా ఇంట్లో తయారు చేసి మనకి ఇక్కడ సేల్స్ చేస్తున్నారు. బయట ఎక్కడో దొరికి తెచ్చి ప్యాక్ చేయడం కాదని. అలాగనే వీళ్ళ దగ్గర వచ్చేప్పుడు మనకి పికిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఈ పికిల్స్ కానివ్వండి కారపొడులు కానివ్వండి మొత్తం హోమ్ మేడ్, వాళ్ళు సొంత తయారీ అనమాట. మనకి దగ్గర గిఫ్ట్ ప్యాకింగ్ అండి, మనకి స్వీట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ డిఫరెంట్ అండి. మనకు వస్తే ఇది బక్లావా, దీని మనకి బక్లావా అంటారు. ఈ టైప్ గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉన్నాయి మనకి. ఇలాగా చెరీస్ స్పెషల్ అనమాట మనకి చాక్లెట్స్, ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర. అంటే స్వీట్స్ అండి మనకి ఎవరన్నా బర్త్డే పార్టీకి కానివ్వండి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చేయడానికి డిఫరెంట్ గా బాగున్నాయి వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి. ఇదిగోండి, ఇది చూడండి, ఇది డిఫరెంట్ అండి.
వుడ్ లోనే మనకి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మధ్యలో చాక్లెట్ చేశారు, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇవి కూడా అండి మనకి ఈ టైప్ లో కూడా మనకి ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్, ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఈ టైప్ మనకి గిఫ్ట్ బాక్సెస్ కూడా వీళ్ళైతే మనకి స్వీట్స్ కానివ్వండి ఏదైనా కానీ అంటే మన మ్యారేజెస్ కి మన కలెక్షన్ టైప్ లో వచ్చే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఈ టైప్ ఆఫ్ బాక్స్ అయితే వీళ్ళు మనకి చక్కగా నీట్ గా డిజైన్ చేసేస్తున్నారు. నార్మల్ గా చెక్కలు చక్రాలు ఏదైతే వాము పూస ఇవన్నీ ఎవరి దగ్గరైనా దొరుకుతున్నాయి. సో అవర్ లైక్ సేల్స్ ఇది ఏంటంటే మంచి సగ్గుబియ్యం చెక్క ఒకటి చాలా మంచి సేల్స్ అవుతుంది. మీకు తిరుపతిలో మనకి ప్రసాదంకి చెక్క ఇస్తారు, ఈ చెక్క చాలా ఇష్టం కానీ మనకి దొరకదు. సో నాకు పర్టికులర్లీ ఈ చెక్కల కోసం అడిగి తీసుకెళ్లే ఇది ఉంటారు. మినప చెక్క, ఇది మినప చెక్క తిరుపతి స్పెషల్. తిరుపతిలో మనకి ప్రసాదంగా ఇస్తారు, అంత గట్టిగా ఉంటుంది కానీ చాలా మందికి నచ్చుతుంది. సో ఇది ఇంకా నాకు ఎక్కడ దొరకదని చాలా గ్యారెంటీగా చెప్తాను. ఇప్పుడు వీటిలో కూడా మనకి ఇవి చిరుధాన్యాలకు సంబంధించి చెక్కలు అలా ఉన్నాయి వీటిలో. అదే అండి, అదే ఇదిగోండి, ఇది రాగి చెక్క, కంప్లీట్లీ రాగి పిండితో ఉంటుంది. ఈవెన్ దో కొంచెం గట్టిగా ఉంటది, క్రిస్పీగా ఉంటుంది, కానీ మంచి టేస్ట్ గా ఉంటుంది. అలానే హెల్త్ ఇందాక మాట్లాడుకునే టాపిక్ లో బీట్రూట్ చెక్క ఇది. సో నార్మల్ రైస్ ఫ్లోర్ తోనే చేస్తారు, కానీ స్పెషల్ దీని కింద కొంతమంది చాలా మంది దీన్ని అడుగు తీసుకెళ్తూ ఉంటారు. అలానే ఇంకొకటి వచ్చేసేసి సో పాలకు యాడ్ చేసి పాలకూర. మావి ఇవి కంప్లీట్లీ ఇక్కడ వాళ్ళతో కాదు, యుఎస్ నుంచి కానీ అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మేడం ఇప్పుడు మనకి ఏంటంటే సంక్రాంతి అన దసరా అనగానే స్వీట్ మనకి అరిసెలు ఏంటంటే మీకు బూరెలు ఇవి బాగా ఫేమస్, ట్రెడిషనల్ స్వీట్స్. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి తెలిసినవి. సో ఆ పార్ట్ ఆఫ్ లో మన దగ్గర అరిసెలు ఉన్నాయి, బూర్లు ఉన్నాయి, కజ్జికాయలు ఉన్నాయి. రహీం యూ కెన్ ట్రై అట్లీస్ట్. అండ్ సున్నుండలు, నువ్వులు ఉండలు, తర్వాత మంచి బూందీ లడ్డు, తర్వాత తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు. సో ఇవన్నీ కూడా అవైలబిలిటీ మోర్ దెన్ ఇవి ఉన్నాయి మన దగ్గర. కొన్ని చూసాను ఇవి ఈ టైప్ ఆఫ్ స్వీట్స్ గుంటూరులో కొన్ని చోట్ల చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. సో బక్కల్లో స్వీట్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకుందండి, చాలా ఎక్స్పెన్సివ్ స్వీట్స్. కానీ మనం ఇక్కడ మా ఓన్ గా చెఫ్ తో చేయటం వల్ల ఈ ప్రైసెస్ కి ఇవ్వగలుగుతున్నాము. బకల్వా ఈజ్ అ టర్కిష్ స్వీట్. కునాఫా కానివ్వండి, తర్వాత వచ్చేసేసి క్యాజూ నెస్ట్ కానివ్వండి, క్యాజూ పిరమిడ్ కానివ్వండి, క్యాజూ ట్రాట్, ఇవన్నీ కూడా బక్లవా సీడ్స్. ఇవన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ అండి. ఇందా మా టాపిక్ మాట్లాడుకున్న దాంట్లో సో 1 month వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ప్రైజెస్ 1000, 1100 నుంచి ఉన్నాయండి. ఇస్ 1300. ఇంకొంచెం మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద స్వీట్ ఫ్లోరెంటైన్ అని ఉంటుంది. బాదం మా బైట్స్ అనేవి చాలా బాగా తెలుసు వరల్డ్ వైడ్. ఫ్లోరెంటైన్ అనేది ఒక కొత్త ఇది మంది. దీనిలో ఇందా నేను చెప్పాను కదా, అవునండి, దెర్ ఈస్ నో షుగర్, దెర్ ఈస్ నో బెల్లం కానీ లేదు. ఓన్లీ మనకి బాదం ఫ్లేక్స్ అండ్ హనీ అండ్ చాక్లెట్ బేస్. సో హనీ యూజ్ చేసాం. చాలా చూడండి ఇక్కడ చూసుకుంటే బాదం హనీ అని ఉంది, ఇది కానివ్వండి, తర్వాత బాదం రోల్ అది కానివ్వండి, ఫ్లోరెంటైన్ కానీ ఇవన్నీ కూడా బాదంతో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాదం రాఖీ, అది కూడా బాదం పేస్ట్. అది హనీ కాదు, ఇవి హనీ అండి. ఇక్కడ ఈ స్వీట్ తీసుకుంటే రాయల్ ట్రీట్ అని ఉంటుంది. ఇది ఓన్లీ ప్రీమియం ఖర్జూరము నట్స్ అంతే. అంతే, ఆ 2 బేస్ తోనే చేస్తారు. యాక్చువల్గా కునాఫా అనగానే ఈ సైజ్ లో చూసాను నేను. కునాఫా అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ సైజ్ ఉంటుంది. ఇక్కడ చాలా స్మాల్ కునాఫా చూసాను. ఇది ఒక్కసారి ఫ్లోరెంటైన్ అండ్ బ్లూబెర్రీ ట్రీట్ అండ్ కునాఫా ఒక్కసారి. Yes, Rahim, please have it. And యాక్చువల్గా చెప్పా కదా ఇందాక, కునాఫా అంటే నేను ఏంటంటే ఈ రెస్టారెంట్ లో కొద్దిగా మన చెయ్యి అంత ఉంటుంది అది చూసాను. ఇక్కడ చాలా స్మాల్ సైజ్ కునాఫా చూస్తున్నాను, ఒకసారి చూద్దాం మనకి. ఎలా ఉంది రహీం? బాగుందండి కునాఫా. చెప్పా కదా మీకు నేను పెద్దది చూసి చిన్న చేయండి. మనకి దీనిలో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఆ ఘీ ఫ్లేవర్ కూడా మనకి క్రంచీగా చాలా బాగుంది. ఇప్పుడు మనకు వచ్చేప్పటికి బ్లూబెర్రీ డిలైట్ ఒకసారి చూద్దాం. సో నేను చాలా స్ట్రాంగ్ గా చెప్పగలను, అదర్ దాన్ చెర్రీస్ ఎక్కడ కూడా మీకు ఇది దొరకదు. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. అవును, మనకి ఏదైతే
బ్లూబెర్రీ ఫ్రూట్ ఉంటుంది కదండి, మనకి చెప్పండి బ్లాక్ ఫారెస్ట్ టైప్ అన్నమాట. ఆ టైప్ అయితే మనకి బాగుంది. దీనిలో నట్స్ కానీ మనకి పిస్తా, కాజు అవి మనకి మొత్తం ఆ ఫ్లేవర్స్ మొత్తం మనం బైట్ చేస్తుంటే తెలుస్తుంది, బాగుంది. సేల్స్ పిచ్ మాది ఫ్లోరెంటైన్ ఇస్ ద హాట్ కేక్. మా దగ్గర చాలా బాగా సేల్ అయ్యే వెరైటీలో ఫ్లోరెంటైన్ ఒకటి. ఇది కంప్లీట్లీ హెల్త్ ఫ్రీక్స్ కనుక్కోవాలి. కిడ్స్ కి పిల్లలు అంటారు నార్మల్ గా లడ్డూలు అలాంటివి పెడితే, బూరెలు ఇలాంటివి పెడితే అస్సలు నచ్చవు వాళ్ళకి. బోరు సో ఎందుకంటే అవి మా కప్ ఆఫ్ కాఫీ కాదు అని, అంటే అప్పుడెప్పుడో పాతరం వాళ్ళు తినేవి, మావి కాదు అన్నట్టు ఉంటారు. కొంతమంది బాగా నచ్చుతాయి చాలా మందికి. ఇది కంప్లీట్లీ బాదం ఫ్లేక్స్. ఇవి కనుక బాదం ని కంప్లీట్లీ ఫ్లేక్స్ చేసేసి దాన్ని హనీ కలిపేసి, సో చూడండి ఇది కూడా ప్యాకింగ్ చూడండి, దీంట్లో కవర్ లో చేసి ఉంటుంది. ఈ హనీ ఫ్లేక్స్ ని అదే బాదం ఫ్లేక్స్ ని హనీతో మిక్స్ చేసి దానికి చిన్న చాక్లెట్ బేస్ ఇచ్చారండి. పిల్లలకి ఇష్టపడలేదు. పిల్లలనే కాదండి, అవి రెండు కాంబినేషన్ లో చాక్లెట్ బైట్ అయినప్పుడు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. టోటల్ గా ఇప్పుడు మనం దీనికి షుగర్ ఫ్రీ అని చెప్పుకోవచ్చా? హనీ హనీ అంటే మనకి ఫ్లెక్స్ ఆ చాక్లెట్ రెండు మనం కనుక బైట్ చేస్తుంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎందుకంటే చాక్లెట్ ప్లస్ ఫ్లెక్స్ బాదం డిఫరెంట్గా ఉందంటే మనకి చెప్పాలంటే ఒక చాక్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి. పిల్లలకి కానీ మనకి పిల్లలకి చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అండి. ఆప్రికాట్ ఫ్రూట్ తో చేస్తారు. ఇది వచ్చేసి డిన్నర్ తర్వాత హ్యావ్ చేస్తే చాలా బాగుంటది. కిడ్స్ అయినా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ చాలా ఇష్టపడతారు. ఇది వచ్చేసి ప్యాషన్ డిలైట్ అండి. ఇది కేక్ లేయర్స్ వస్తాయండి. కేక్ లేయర్స్ అంటే ఫ్లేవర్డ్ అన్నమాట. 4 లేయర్స్ వస్తాయి. బ్లూబెర్రీ, పైనాపిల్ అట్లా కేక్ లేయర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఇది డిఫరెంట్ గా ఉంటుంది మేడం గారు నాకు చెప్తుందా. బాగుందండి. మనకి ఏంటంటే ఆ కేక్ లేయర్స్ ప్లస్ వీళ్ళు దీంట్లో వేసిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ చక్కగా ఉన్నాయి. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మా దగ్గర బాదం మిల్క్ అండి చాలా బాగుంటాయి. బాదం మిల్క్ అండ్ గ్రేప్ జ్యూస్ అసలు చాలా బాగుంటాయి. ట్రై చేయాలి తప్పకుండా, ఒకసారి ట్రై చేసి చూడండి. బాదం పాలు స్పెషల్ అండి, వెరీ స్పెషల్. బాగుందండి. బాదం పాలు అంటే ప్యూర్ మిల్క్ ప్లస్ ఇది దీంట్లో వచ్చి బాదం ఫ్లెక్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే నార్మల్ గా బయట తాగితే మనకి ఇన్ని బాదం ఫ్లెక్స్ అయితే దీంట్లో ఎక్కడా లేవు. దీని వచ్చి మొత్తం ఫుల్ ఫిల్ చేశారు బాదం ఫ్లెక్స్ ప్లస్ బాదం పాలు. బాగుంది, చాలా బాగుంది. షెర్రీస్ ది స్వీట్ వేలో మనకు వచ్చేప్పుడు కేవలం స్వీట్స్ అంటే కారసే కాదండి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టైల్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. మోడర్న్ జమానా గిఫ్ట్ ఆర్టికల్స్, వింటేజ్ స్టైల్స్ ఆఫ్ మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, చిన్నపిల్లల బొమ్మల దగ్గర నుంచి A to Z గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనం మొత్తం చూపించలేకపోతున్నామండి, కొన్ని అయితే చూపిస్తున్నాం బ్రీఫ్గా. ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఎటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ అన్నీ ఉన్నాయి. A to Z గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. పెళ్లిళ్ళకి కానీ, ఫంక్షన్స్కి కానీ, చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్ కావాలి గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, ఇదండి ప్రస్తుతం నా వీడియో చెప్పి మనకి చెరీస్ ఈ స్వీట్ వేర్ వచ్చేటప్పటికి వీళ్ళకి టోటల్ గా మనకి వచ్చేటప్పటికి గుంటూరులో ఒక బ్రాంచ్ అండి, విజయవాడకి టోటల్ గా 3 బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం 4 బ్రాంచెస్. వీళ్ళకి ఇంకా ఎక్కడ బ్రాంచెస్ లేవండి, ఫ్రాంచైజీస్ ఏదో ఉన్నాయి కానీ బ్రాంచెస్ అనేది లేవు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ కానీ, డిజర్ట్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ చాలా వెరైటీ అండి. మనకి ఎక్కువ శాతం వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. నేను మొత్తం చూపించలేకపోయాను, కొన్ని మాత్రం మీకు చూపించాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.